సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. బిడ్డ, మనశ్శాంతి లేక బాధపడుతూ ఉన్నావా? అయితే నా మాటలు ఒకసారి విను అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి. మనశ్శాంతి కావాలి అంటే మనం అసలు ఏం చేయాలి? ఇది అందరూ అడిగే ప్రశ్న. దానికంటూ బోలెడు ప్రయత్నాలు, పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు, అన్వేషిస్తూ ఉంటారు. కానీ ఎంత మేరకు సాధించగలుగుతున్నారు? ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అవుతున్న రోజులు ఇవి. పరుగుల జీవితంలో విధానం కరువవుతుంది, నిదానము అనేదే కరువవుతుంది. ఈ పరిస్థితుల్లో సరి అయిన పరిష్కారం దేని నుండి సాధించగలం? నిజానికి ఈ ప్రశ్న ఏ కాలంలోనైనా సహజమే. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఈ శాంతి అనే వస్తువు ఎక్కడో దాగి ఉండలేదు, మనస్సులోనే ఉంది. దాన్ని గ్రహించలేక ఎక్కడెక్కడో మనము తిరుగుతూ ఉన్నాము. ఉన్నదానితో సంతృప్తి చెందితే జీవితంలో ఎదగలేం అన్నది ఎంత నిజమో, సంతృప్తి లేనివాడు ఎన్నడూ హాయిగా ఉండలేడు, అంతులేని ఆశతో యాతన పడతాడు అనేది కూడా నిజమే. ఈ రెండు సత్యాల పరస్పర విరుద్ధాలుగా కనబడడం సహజం. ఇలాంటి ఎన్నో జీవితంలో తారసపడుతూ ఉంటాయి. ఆలస్యం అమృతం విషం అన్న సూక్తి మాదిరిగానే నిదానమే ప్రధానము అనే సుభాషితం కూడా ఉంది. విద్య విహీన పశుహు అనే మాటతో పాటు చదువుకున్న వానికంటే సంస్కారవంతుడి మేలు అనే అర్థం కూడా వచ్చే సామెతలు ఉన్నాయి. అంటే ఏది పూర్తిగా సత్యంగా తీర్మానించి జీవితాన్ని వెళ్ళదీయలేం. ప్రతిదానికి ఒక సమతల్య కేంద్రం ఉన్నదిగా అని పై ప్రసిద్ధ వాక్యాల నడుమ సమన్వయ సూత్రము ఆ కేంద్రాన్ని పట్టుకోగలిగినప్పుడు శాంతిని అనేది సాధించగలము. కొన్ని లక్ష్యాల ఆశయాలు కలిగి ఉండడం సహజం. అలాగే కొన్ని అంచనాలు ఆశలు ఉంటాయి. వాటికి విరుద్ధంగా సంఘటనలుంటే అశాంతి. కానీ మనం ఊహించినట్టే అన్నీ ఉండాలని, ఉంటాయని అనుకోవడం కూడా పొరపాటే. జీవితం గురించి లోటుగా ఆలోచించలేని వారు ఆశల సాఫల్యాల వైఫల్యాలకు పొంగి కుంగిపోతూ ఉంటారు. మనసును అదుపులో ఉంచుకోవడమే శాంతికి మూలము. కానీ అదంత తేలిక కాదు. కానీ ప్రయత్నిస్తే అసాధ్యము అనేది కాదు. మనము చేయదగినంత చేసినప్పుడు ఫలితంగా లభించిన దాంతో తృప్తిగా సర్దుకొని జీవించగలగాలి. దీన్నే మన తత్వశాస్త్రం యాదృచ్ఛాలాభ సంతృష్టి అన్నది. ధర్మబద్ధంగా శ్రమతో సాధించిన దానితో తగిన విధంగా జీవనశైలిని మలుచుకునేవారు శాంతిగా ఉంటాడు. ఇక రెండవది, ఒక లక్ష్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా లభించినప్పుడు ఇంకా దానికోసమే కాలయాపన లేకుండా మన ప్రయత్నంతో సాధించగలిగే మరో ప్రయోజనం కోసం ప్రయత్నించడము శ్రేష్టము. పరిష్కరించలేని ఊహించని కష్టం వచ్చినప్పుడు, దాన్ని తొలగించడం అసాధ్యమన్నప్పుడు ఆ సమస్యతోనే మరో విధంగా ఎలాగా సుఖంగా జీవించగలమో చూడాలి. ఉదాహరణ, అనుకోకుండా ఆధారమైన ఆత్మీయులు అస్తమిస్తే హతాశులమైన నెమ్మదిగా కోలుకుంటూ ఆ లోటు నుండే మరో బ్రతుకు తీరును మలుచుకొని జీవించాలనుకోవడం చూస్తున్నాము. ఇక మూడోది, పోల్చి చూసుకోవడం కూడా అశాంతికి హేతువు. ఆదర్శానికి పనికి వచ్చే పోలికలు కొన్నిసార్లు ఆందోళనలకి, ఆవేదనలకి హేతుమవుతాయి. ఒకరికి ఉన్నది మనకి లేదే అనే వేదన కంటే నాకు అవసరమైనవి ఉన్నావా లేవా అని పరిశీలించడమే ముఖ్యము. ఇక నాలుగోది, మన చుట్టూ ఉన్న ఆనందాలను గమనించడం నేర్చుకోవాలి. అవకాశాలను పరికించాలి. దిక్కులేని బ్రతుకు వల్ల ఏమీ సాధించలేని వారిని చూసినప్పుడు తల్లిదండ్రుల పాలనలో పెరిగిన అదృష్టానికి ఆనందించాలి. అన్ని అవయవాలు పనిచేస్తున్నందుకు సంతోషించాలి. అదేవిధంగా ఇంద్రియాల లోపాలున్న ఉత్సాహంగా ఎన్నిటినో సాధించిన వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండడం స్వభావం చేసుకున్నప్పుడు శాంతి అనేది సహజంగా ఉంటుంది. 5, పరిస్థితులపై, మనుషులపై తమ అశాంతికి కారణం అని ఆరోపించే ధోరణి తప్పే. సర్దుబాటు, సవరణ జీవితంలో తప్పవు. మనకు లభించిన శరీరంతో దాని శక్తితో సర్దుకుంటూనే సాధ్యమైనంత సవరించుకోలేని వాటిని సరిపెట్టుకుంటున్నాము. ఇదే ధోరణి మానవ సంబంధాల్లోనూ సంఘటనల్లోనూ కూడా కొనసాగాలి. 6, అనుకోని దుఃఖం ఇవాళ వచ్చినట్లే అనుకోని సుఖము ఎప్పటికైనా రావచ్చు అని ఆశావాదము అనేది కూడా ముఖ్యమే. 7, వేదాంత వాక్యాలు అని తోసిపుచ్చినప్పటికీ వివేక వైరాగ్యాలు శాంతికి, మనసుకు నిబ్బరానికి దోహదపడతాయి.
కలవరపరిచేవి స్థిరం కాదని, కేవలం తన ఆలోచనలే ఆందోళనకు కానీ ఆనందానికి కానీ ఆలంబనలు అవుతున్నాయని గమనించగలిగితే చాలు. ఒక ప్రవాహానికి కాసింత తల వంచినా అది దాటగానే తిరిగి నిలబడగలిగే వృక్షంగా తల ఒగ్గడం, తల ఎత్తడం అనేది ఆయా పరిస్థితుల్లో అనుగుణంగా చేయగలిగినప్పుడు విజయవంతుడవుతాడు. ఏ విషయంలోనూ ఎవరితోనూ ఎక్కువ రాగద్వేషాలను పెంచుకోరాదంటుంది వేదాంత శాస్త్రం. అదే రీతిలో లక్ష్యాలను అతిగా ఏర్పరచుకొని వాటి కోసం ఆరోగ్యాన్ని, ధర్మాన్ని కూడా పట్టించుకోని రీతిగా శ్రమించడం కూడా అశాంతికి హేతువే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షాయ అనే వేదాంత వాక్యం అక్షర సత్యం. మన మనస్సే మన బంధనానికి, మోక్షానికి కారణం. అఖండ మనశ్శక్తిని అల్ప సుఖాల కోసం, అల్ప ప్రయోజనాల కోసం వెచ్చించి దాన్ని గుర్తించలేకపోతున్నాము, వినియోగించుకోలేకపోతున్నాము. తగిన సరళలో అదుపులో పెట్టుకొని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు సమస్యలకు చలించిపోము. ఒకే సంఘటన ఒకడు విలవిల్లాడి కుప్పకూలితే అదే సంఘటనకు మరొకడు నిబ్బరంగా ముందుకు సాగడం మనం నిత్యం జీవితంలో చూస్తూనే ఉన్నాము. అందుకే పరిస్థితులు శాంతికి, అశాంతికి హేతువులు కావు. మనసు స్పందించే తీరే ప్రధానము. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.